ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తన విలక్షణ రాజకీయ వ్యూహాలకు ఒక్కొక్కటి తెరతీస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ఇంటి గడప గడపకు వెళ్ళారు. లేకపోతే వాళ్ళకి ఏమేం సహాయం అందిందో చెప్పారు. అంటే మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఉండటం వల్ల నేరుగా ప్రజలతో కాంటాక్ట్ అయ్యి ప్రజాప్రతినిధులు 2-3 సార్లు కలవటం ద్వారా ప్రజలతో మమేకమయ్యే విధంగా చేశారు. అంతేకాకుండా సిద్ధం అనే పేరుతోటి భీమిలి దగ్గర దెందులూరు ప్లస్ రాప్తాడు, తాజాగా అద్దంకి లేకపోతే మేడి అక్కడ సిద్ధం సభలు ఏర్పాటు చేసి తన బలగం ఏమిటో శత్రువులకు చూపించారు. శత్రు స్కందావారంలో ఎన్నికలకు ముందే, యుద్ధం ముందే ఓటమి భయాన్ని పెట్టగలిగారు. అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం అని చెప్పవచ్చు. ఒక్క సభ కంటే ఒక సభకు అక్కడ భీమిలి సభకు 3 లక్షలు వస్తే, దెందులూరుకు 5 లక్షలు వస్తే, ఇంకా దాదాపు 8 లక్షలు రాప్తాడుకు వస్తే, ఇంకా 10 లక్షలు ప్లస్ ఇక్కడికి అద్దంకి సభకు వచ్చారని చెప్తున్నారు. ఇది కొంచెం ఎగ్జాజరేషన్ అటు ఇటుగా ఉన్నప్పటికీ సభ అద్భుత విజయాన్ని సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ఆయన ఈ పొత్తు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఆయన ఏం మాట్లాడతారు అనే విషయం మీద ప్రజలు చాలా ఆసక్తిగా ఆయన ఉపన్యాసం విన్నారు. ఆయన ఎక్కడ బీజేపీ పార్టీ పేరు తీసుకోకుండా ఆయన ఏం చెప్పారు, 100 కంటే తక్కువ వచ్చిన పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటే ఏమవుతుంది అని ఒక పరోక్షంగా సవాలు విసిరారు. ఖచ్చితంగా బీజేపీకి 2019 ఎన్నికల్లో 0.86% ఓట్లు వచ్చాయి. తాము గట్టిగా పోటీ ఇవ్వకపోవడంలో జగన్మోహన్ రెడ్డి అద్భుత విజయం సాధించాడని బీజేపీ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత కూడా ఓటమి పాలైతే అప్పుడు ఏం చెప్తారో చూడాల్సి ఉంది. 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే ఆయన ఉద్ధరించలేదు కదా. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని అగాధంలోకి నెట్టేశారు. దానికి చూస్తూ బీజేపీ మౌనముద్ర వహించింది. దానికి ఏంటంటే మనము చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. విభజన చట్టంలో హామీలను చక్కగా అమలు చేయలేదు, చిత్తశుద్ధితో అమలు చేయలేదు. అది విభజిత ఆంధ్రప్రదేశ్ అది అనాథ శిశువుగా మిగిలిపోయిన సమయంలో బీజేపీ ఎటువంటి ఊరట ఇవ్వలేదు. తాను టెక్నికాలిటీస్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఎగ్గొట్టడానికి అది ఆర్థిక సంఘం సిఫార్సులు లేదనుకుంటూ ఇవన్నీ కుంటి సాకులు అనేది తెలుగు ప్రజలందరికీ బాగా అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా అర్థమైంది. అసలు అద్భుతంగా పురోభివృద్ధి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజనలో కుట్రబుద్ధి 2 జాతీయ పార్టీలకు ఉన్నదన్న విషయము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తించారు. కాకినాడ సమావేశంలో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్న నినాదంతో 1998-99లోనే బీజేపీ చిచ్చు పెట్టింది. ఆ చిచ్చు రాజుకుని కేసీఆర్ రూపంలో అది వచ్చింది. తర్వాత సోనియా గాంధీ రూపంలో అది రాష్ట్రాన్ని విభజించింది. ఈ దుష్ట శక్తులు 2 మన రాష్ట్రాన్ని విభజించాయన్న అభిప్రాయం, అది శాస్త్రీయమా అశాస్త్రీయమా అనేది వేరే చర్చ. ఖచ్చితంగా దుష్టశక్తులు 2 విడగొట్టాయన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. 2 భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు లోపభూయిష్టంగా నిర్మితం అవుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రాలోను నిర్మితం అవుతుంటే తాము ఏదో 7 మండలాలను ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడేసాము, అక్కడ కాళేశ్వరానికి రుణం ఇప్పించాము, ఇలాంటి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ బీజేపీ తెలుగు ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. తెలుగు ప్రజల్లో అభిప్రాయం బాగా బలపడిపోయింది. ఈ దశలో బీజేపీ ఎందుకు టీడీపీ జనసేన ఎలయన్స్తో చేయి కలిపినట్లు, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది ఎవరైనా అంటే తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కలిసిమెలిసే ఉన్నాయి.
కేంద్రంలో 2014 నుంచి దాదాపు 2018 వరకు 17 వరకు కలిసి పరిపాలించాయి. ఇక్కడ మంత్రులు అక్కడ ఉన్నారు, అలాగే బీజేపీ మంత్రులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సక్రమంగా సకాలంలో నిర్మించకపోవటానికి కారణం ఎవరు? లోపభూయిష్టంగా బండ్వాల్ నిర్మించడానికి కారణం ఎవరు? పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తున్నది అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తాయి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సక్రమంగా నిర్మితం అవుతుందా లేదా అని చూడకుండా బీఆర్ఎస్తో మంచి సహకారంతో ఉన్నప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి దాదాపు 80,000 కోట్లు రుణాలను ఇప్పించింది బీజేపీ కదా అనే ప్రశ్న తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు బీజేపీకి ఓటేయాలి? ఈ 2 రాష్ట్రాలను విభజించారు, ఓకే, ప్రజల యాస్పిరేషన్ అన్నారు. ప్రజల యాస్పిరేషన్స్ కూడా మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేశారన్న విషయము ఇక్కడ తెలంగాణ ప్రజలకు తెలుసు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిపోయి అయిపోతే గతం గతహ జరిగిపోయింది. మరి ఇప్పుడు తర్వాత అయినా ఈ విభజిత రాష్ట్రాన్ని హ్యాండ్ హోల్డింగ్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? హ్యాండ్ హోల్డింగ్ చేయకుండా వెన్నుపోటు పడవటానికి చూస్తున్నాయి అన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు పొలిటికల్గా ఏమన్నా బీజేపీకి అడ్వాంటేజా అంటే ఏదో 400 సీట్లు ఎన్డీఏకి రావాలన్న కోరిక నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. 370 పైగా సీట్లు బీజేపీకే రావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తం చేసేంత మాత్రం మన కోరికలన్నీ గుర్రాలైతే అన్నట్టు బెగ్గర్స్ విల్ రైడ్ అంటారు కదా, అదే పరిస్థితి బీజేపీకి ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలంగా ఏమీ లేదు. ఏదో అద్భుత విజయాలు సాధిస్తాము తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ అనే పరిస్థితి ఏమీ లేదు. ఉత్తరప్రదేశ్లో ఖచ్చితంగా సమాజ్వాదీ కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవటం వల్ల అక్కడ కూడా పరిస్థితి మారుతుందా అన్న సందేహాలు బీజేపీకి వచ్చాయి. రామమందిర నిర్మాణం చేసిన తర్వాత కూడా ఏం చేసింది? బీసీ నాయకులకి, రైతు నాయకులకి అందరినీ, అంటే రైతులు వ్యతిరేకమయ్యారు కాబట్టి చరణ్ సింగ్కి భారతరత్న ఇచ్చారు, అలాగే కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చారు చచ్చిపోయిన 30 ఏళ్లకు 40 ఏళ్లకు. బీజేపీ రాజకీయ వ్యూహంలో ఈ అవార్డులు రివార్డులు చాలా ఇచ్చేస్తుంది. అంటే అయిన మాత్రాన నెగ్గుతుందా అంటే నెగ్గుతుందే అని మీడియాలో చాలా ప్రచారం వస్తున్నది. కానీ బీజేపీ నాయకులకు ఏదో అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తమిళనాడులో ఓట్ల శాతం పెంచుకోవాలన్న ప్రయత్నం కొంతమేర విజయం సాధించవచ్చు, సీట్లు పెరిగే అవకాశం లేదు. కేరళలో సూది మనం మోపే అంత అవకాశం లేదు, ఓట్లు ఉన్నాయి, 10-20% దాకా ఓట్లు కూడా సంపాదించినట్లున్నది. కర్ణాటకలో గతంలోనే 25-26 సీట్లు వచ్చాయి, అక్కడ అదనంగా పెరిగేది లేదు. తెలంగాణలో 4 ఉన్నాయి, 4 కూడా నిలబడే అవకాశం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమి సాధించాలని బీజేపీ అక్కడికి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాల్లో టీడీపీ జనసేన అలయన్స్ తోటి ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నదా? ఆ అవకాశాలు ఉన్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తున్న జనాన్ని చూసినా, వివిధ ఏజెన్సీల సర్వేలు చూసినా బీజేపీ వ్యూహము, జనసేన టీడీపీ వ్యూహం భంగం కాక తప్పదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ అని, నిజానికి బీజేపీ పరిస్థితి అదే, కాంగ్రెస్ పరిస్థితి అదే. 2 జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూది మనం మోపినంత అవకాశం కూడా ఇచ్చే సమస్య లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏదో విశాఖలోను, రాజమండ్రిలోను, ఈ అర్బన్ పాకెట్స్, తిరుపతిలోను, ఇలాంటి పాకెట్స్లో కొన్ని పార్లమెంటు స్థానాలను తీసుకొని తమకు ఉన్న తమ బీజేపీకి అనుకూలంగా ఉండే కొన్ని 3-4 సామాజిక వర్గాలు, పర్సెంటేజ్ చాలా తక్కువ కానీ ప్రభావశీలమైన సామాజిక వర్గాలకు తోడు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని ప్లస్ తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గాన్ని తమ వైపు ఆకర్షించి ఓట్లు సాధించగలము, సీట్లు సాధించగలము అని ఒక లెక్క వేస్తున్నారు. ఎవరు? బీజేపీ వ్యూహకర్తలు, లేకపోతే ఆర్ఎస్ఎస్ వ్యూహకర్తలు, లేకపోతే క్షేత్రస్థాయి నాయకులు. ఇది నిజమయ్యే అవకాశం ఏం లేదు. 1998-99 ప్రాంతంలో వాజ్పేయి వ్యక్తిత్వానికి ఆకర్షితులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 18% ఓట్లు ఇచ్చిన మాట నిజమే.
అప్పుడు 7-8 పార్లమెంటు స్థానాలను కూడా ఆంధ్రప్రదేశ్లో గెలుచుకున్నది. అదంతా నిజమే. కానీ ఆ గతమెంత ఘనకీర్తిని ఇప్పుడు మళ్ళీ తిరిగి పునరావృతం చేయాలని అమిత్ షా, నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారా, వ్యూహకర్తలు ప్రయత్నిస్తున్నారా? అటువంటి పరిస్థితి ఇప్పుడు టీడీపీకి లేనే లేదు. టీడీపీ జనసేన ఎలయన్స్ కూడా సరిగ్గా కుదరలేదు. వాళ్ళ మధ్య సయోధ్య కుదరలేదు. పరస్పర విరుద్ధమైన 2 సామాజిక శక్తులను ఒకే పొత్తులో ఇమర్చటానికి ప్రయత్నం జరుగుతున్నది. ఒక కృత్రిమ ప్రయత్నం వల్ల అబార్షన్ జరిగే ప్రమాదం ఉన్నది తప్ప విజయం అనే బిడ్డ పుట్టే అవకాశం ఏమాత్రం లేదు. దానికి తోడు బీజేపీ కూడా తోడయింది. బీజేపీ తోడు కావటం వల్ల పెత్తందారులకు, పేదలకు జరిగే పోరాటం అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నినాదం ఇచ్చాడో ఆ నినాదం మరింత బలపడుతుంది. దళిత వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఇతర వర్గాలు జనసేన టీడీపీ నుంచి దూరం అయిపోయి పూర్తిగా వైసీపీ వైపు మొగ్గే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలో ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, రెడ్లు, బీసీల్లో ఉండే యాదవులు, శెట్టి బలిజలు, ఇటువంటి అనేక సామాజిక వర్గాలు వైసీపీ వైపు బలంగా ఆకర్షితమయ్యాయి. 2019 నాటికంటే ఇంకా ఎక్కువ ఆకర్షితులయ్యారు. అందువల్లనే వై నాట్ 175/175 అనే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఆ నినాదం పూర్తిగా స్థాయిలో, అంటే అది ఒక ఆస్పిరేషనల్ ట్రిగ్గర్ పాయింట్ కింద ఆయన పెట్టాడు. ఆస్పిరేషనల్గా కనీసం చాలా వరకు ఆ టార్గెట్ అందుకోవడానికి కార్యకర్తలు, ముఖ్యంగా ఈ సిద్ధం సభకు దాదాపు 10 లక్షల పైన వచ్చిన సిద్ధం కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తారన్నది ఆ సభ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ది కైండ్ ఆఫ్ ఎమోషనల్ బాండేజ్ విత్ ద లీడర్. నాయకుడితోటి వాళ్ళు ఎలా బాండ్ అవుతున్నారు, నాయకుడు ఇచ్చిన పిలుపుకి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అనేది చూడాలి. అదే విషయాన్ని మనం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభల్లో కూడా చూడవచ్చు. పవన్ కళ్యాణ్ సభల్లో కొంత కనిపిస్తుంది, కానీ చంద్రబాబు సభలో వాళ్ళందరూ తోలుకొచ్చిన జనంలాగా అనిపిస్తారు. వాళ్ళు ఏం రెస్పాండ్ కారు. అంటే ఆర్టిఫిషియల్గా ఏదో ప్రయత్నం చేసినా ఏమి రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీ ఎందుకు వెళ్ళింది, బీజేపీ పొత్తుకు ఎందుకు వెళ్ళిందంటే అది $1 మిలియన్ క్వశ్చన్. అది లాబీయిస్టుల కృషి ఫలితంగా వెళ్ళిందా, బీజేపీలో చేరిన తెలుగుదేశం నాయకుల, లేకపోతే ఇంతకుముందు రాజ్యాంగ పదవులు నిర్వహించిన కమ్మ సామాజిక వర్గం వారా, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీడియా చాలా బలంగా ఉంది కాబట్టి ఆ మీడియా బలము తమకు తోడవుతుందన్న ఆశ, తెలంగాణలోనే తోడవుతుంది, ఆంధ్రలో కాకపోయినా తెలంగాణలో అయినా తోడవుతుందా అని ఆలోచన. ఇవన్నీ బీజేపీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఎంత మేర ప్రయోజనం ఉంటుందో అంత మేర ప్రవాస ఆంధ్రుల్లో వివిధ వర్గాలు బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణలో ఓటు వేయటం వల్ల తెలంగాణలో కూడా పార్టీ దెబ్బతింటుంది. ఇది ఉభయభ్రష్టత్వం, ఉపరి సన్యాసం అంటారు కదా, అలాంటి పరిస్థితుల్లో బీజేపీ రెండిటికి చెందిన రేవడి, సింపుల్గా చెప్పాలంటే అలా తయారవుతుందని భావించవచ్చు.